ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనములు. మరి క్రీస్తు కడబోర స్వరాన్ని మనము వింటున్నాము. క్రీస్తు కడబోర స్వరము అనే కార్యక్రమంలో ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనము చూసుకుందాం. ఈరోజు 4వ అధ్యాయము. సింహాసనముల చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, చదవబడినటువంటి వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఇదిగో ప్రభువా, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో ప్రభువా, మరి సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చున్నటువంటి 24 పెద్దలను గురించి ధ్యానిస్తున్నాం. ఇందులో వ్రాయబడినటువంటి నాన్న మర్మాన్ని మేము గ్రహించినట్లు నాన్న మీ కృప చూపించండి. నాకు మొర్రపెట్టము, నీకు ఉత్తరం ఇచ్చేదను, నీకు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢార్థమైన సంగతులను తెలియజేస్తానన్నావు తండ్రి. గూఢార్థమైన సంగతులను తెలియజేసి మేము సత్యంలో తెలుసుకొని సర్వసత్యంలోనికి నడిపించబడినట్లు నాన్న మర్మమై ఉన్నటువంటి పరలోక వర్తమానాన్ని మాకు బోధించమని పరిశుద్ధాత్మదేవ మీరే మహిమ పొందమని యేసయ్య నామమున ప్రార్థించి పెట్టుకున్నాం తండ్రి. అవును ప్రియులారా, ఇక్కడ 24 పెద్దలు ఎవరు? ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనంలో 24 పెద్దలు ఎవరు? ఈ పెద్దలు ఎలా ఉన్నారంటే సింహాసనముల మీద కూర్చొని ఉన్నారు. సింహాసనముల మీద కూర్చున్నటువంటి ఈ పెద్దలు 24 సింహాసనం మీద కూర్చున్నారు. హూ ఆర్ ద 24 ఎల్డర్స్? క్వశ్చన్ ఇన్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. హూ ఆర్ ద 24 ఎల్డర్స్ ఇన్ హెవెన్? Who are the 24 elders in the book of Revelation? Who are the 24 elders in the heaven? ఎవరు? ఇక్కడ యెహోవా ఏమంటున్నాడంటే సింహాసనముల చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి అని. ఆన్ థ్రోన్స్ ఐ సా 24 ఎల్డర్స్ సిట్టింగ్ క్లోత్డ్ ఇన్ వైట్. 24 ఎల్డర్స్, ఈ 24 పెద్దలు. అండ్ ద థ్రోన్స్ ఐ సా 24 ఎల్డర్స్ సిట్టింగ్ క్లోత్డ్ ఇన్ వైట్. వీళ్ళు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై కూర్చున్నారు. వారి తలల మీద సువర్ణ కిరీటాలు ఉన్నాయి. ఎవరు అని మనం ఇక్కడ చూస్తాం. దీని మీద 24 పెద్దల మీద కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. ఒక అభిప్రాయం ఏమిటంటే, కొంతమంది బైబిలు పండితులు మరి దైవ సేవకులు వీరి మీద కొన్ని అభిప్రాయాలు వెళ్ళబుచ్చారు. వారి అభిప్రాయాలను తెలుసుకుందాం. ఒక అభిప్రాయం 24 పెద్దలు దేవదూతలు అంటారు కొంతమంది. దేవదూతలు, ఈ 24 పెద్దలు దేవదూతలు అని చెప్పే అభిప్రాయము ఉంది. వాళ్ళు చెప్పే అభిప్రాయాన్ని మరి దేవుని వాక్యానుసారమో కాదో కూడా చూసుకుందాం. దేవదూతలు అని అంటున్నారు, దేవదూతలు కాదని వాక్యానుసారంగా మనకు కొంత ఆధారం ఉంది. దేవదూతలు ఎల్లప్పుడూ నిలుచొని ఆరాధిస్తారు, వారు కూర్చోరు. 24 పెద్దలు దేవదూతలైతే వాళ్ళు బైబిల్లో దేవదూతలు ఎక్కడ కూడా
కూర్చున్నట్టుగా లేదు, వాళ్ళు నిల్చొని ఆరాధిస్తారు. లూకాసు వార్త 2:9, యెషయా గ్రంథం 6:2 ఇలా కొన్ని చూసినట్లయితే వారు నిలుచుంటారు, నిలబడి ఆరాధిస్తారు. కానీ దేవదూతలు రక్తంతో కొనబడినట్టు లేదు. దేవదూతలు ఇక్కడ వారు కాదు అనడానికి ఇక్కడ ఏముందంటే, వీళ్ళు 5వ అధ్యాయము ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో 10వ వచనము, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను ఇప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజల్లోనూ ప్రతి జనంలోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి ఒక రాజ్యంగాను యాజకులుగా చేసితివి, కనుక వారు భూలోకంలో ఏలుదురని కొత్త పాట పాడుదురు. వీరు నీ రక్తమిచ్చి కొనుక్కున్నావు అంటున్నా అని ఉంది. 24 పెద్దలు ఆరాధిస్తున్నారు పరలోకంలో. దేవదూతలకు మానవులకే రక్తమిచ్చి కొనుక్కున్నది దేవుడు. కాబట్టి ఈ అభిప్రాయము దేవదూతలు కాదు అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. దేవదూతలు కాదు వీరు. ఇంకొక అభిప్రాయము, దావీదు కాలంలో 24 భాగాలుగా యాజకులను చేసి ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క పెద్దను నియమించాడు. మొదటి దినవృత్తాంతములు 24వ అధ్యాయం. లూకాసు వార్త 1:8, జకర్యా తన తరగతి చొప్పున యాజకుడిగా రూపొందించాడు. పాత నిబంధనలోని యాజకులు అని కొంతమంది అంటారు. కాబట్టి దావీదు కాలంలో 24 భాగాలుగా యాజకులను చేశాడు. ఆ ఒక్కొక్క భాగానికి మరి యాజకులను పెద్దలను నియమించాడని ఈ అభిప్రాయాన్ని కొంతమంది చెప్పి వీరే 24 పెద్దలు అంటారు. ఈ అభిప్రాయం కూడా వాక్యానుసారం కాదు. మూడో అభిప్రాయము చెప్తున్నాను. పాత నిబంధనలో గోత్రకర్తలు 12, అపోస్తులు 12 మంది కలిసి మొత్తం 24 మంది పెద్దలు అంటారు. 24 పెద్దలే. ఈ 24 పెద్దలు ఎవరు? అపోస్తులు 12 మంది, మరి ఇశ్రాయేలు గోత్రకర్తలు 12 మంది, మొత్తం కలిపి 24. ఆ 24 మంది ఈ పెద్దలని కొంతమంది వ్యాఖ్యానిస్తుంటారు. ఈ వ్యాఖ్యానం కూడా సరైనది కాదు. ఎందుకంటే అపోస్తులు మరి మత్తయి సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో పేతురు, మేము నిన్ను సమస్తమును విడిచిపెట్టి వెంబడించితిమి, మాకేమి ప్రయోజనము అన్నప్పుడు ఆయన 12 మంది అపోస్తులు 12 మంది సింహాసనాల మీద కూర్చొని ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు అని ఉంది. ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీరుస్తారు అని మత్తయి సువార్త 19వ అధ్యాయం 28లో ఉంది. కాబట్టి ఈ అభిప్రాయము సరైనది కాదు. పాత నిబంధనలో ఉన్నటువంటి ఇశ్రాయేలు 12 గోత్రాలు దేవునికి అంగీకారంగా లేరు. 4వ అభిప్రాయం, 24 మంది పెద్దలు 12 మంది పాత నిబంధన భక్తులు, 12 మంది కొత్త నిబంధన భక్తులు అని చెప్తూ ఉంటారు. పాత నిబంధన భక్తులు, కొత్త నిబంధన భక్తులు అనే అభిప్రాయం కూడా సరైనది కాదు వాక్యం. ఇక చివరి అభిప్రాయము, 5వ అభిప్రాయం, 24 మంది పెద్దలు క్రీస్తు సంఘము అనేది దేవుని వాక్యానుసారమైనటువంటి సత్యము. 24 ఈ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనంలో ఉన్నటువంటి మరి పెద్దలు 24 మంది పెద్దలు క్రీస్తు యొక్క సంఘము అని మనము తెలుస్తుంది. ఇది క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘానికి వీరు సాదృశ్యంగా ఉన్నారు. 24 మంది పెద్దలు సంఘానికి సాదృశ్యము, సంకేతము. అంటే ఇక్కడ సంఘము పరలోకంలో ఉంది. పరలోకంలో ఉన్నటువంటి మరి ఆరాధిస్తున్నట్టుగా చూస్తాము. ఈ 24 పెద్దలు సంఘ ప్రతినిధులు, సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 24 పెద్దలు ఎవరు అంటే దేవుని వాక్యానుసారంగా వీళ్ళు సంఘము అనేది కరెక్టు, సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పరలోకంలో 24 పెద్దలను యెహోవా చూస్తున్నాడు. 24 పెద్దలు సంఘమే అనడానికి
బైబిల్ వాక్యము, బైబిల్లో అనేక ఆధారం ఉంది. ఇక్కడ వాళ్ళు ఆరాధిస్తున్నప్పుడు 24 పెద్దలు సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వీరు సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వీళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళ యొక్క వస్త్రములు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఉన్నారు. తెల్లని వస్త్రములు ధరించుకున్నారు అనే కొన్ని వీరు దేవుని సంఘము అనటానికి బైబిల్లో ఆధారం చూద్దాము. వీరు ధరించుకున్నది తెల్లని వస్త్రాలు. దేవుడు సార్దీస్ సంఘానికి చెప్తున్నప్పుడు ఆ సంఘానికి హెచ్చరిస్తున్నాడు. చూడండి, సార్దీస్ సంఘంలో 3వ అధ్యాయము, అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొని కొందరు సార్దీస్లో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించగలరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొను. పాపాన్ని, లోకాన్ని, శరీర ఆశలను, లోకాశలను జయించిన వారికి తెల్లని వస్త్రాలను ధరింపజేస్తానని సార్దీస్ సంఘానికి దేవుడు చెప్పాడు. కాబట్టి వారు తమ వస్త్రములను అపవిత్రపరచుకోవాలని కొందరు సార్దీస్ సంఘంలో ఉన్నారు. తమ వస్త్రాలను, ఇక్కడ రక్షణ వస్త్రాన్ని, ఇప్పుడు రక్షణ వస్త్రాన్ని కాపాడుకుంటున్నారు. ఇంకా వస్త్రాలను కాపాడుకోవటం, వస్త్రము అంటే ఇక్కడ భౌతిక వస్త్రం కాదు, రక్షణ వస్త్రము. సార్దీస్ సంఘంలో తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరిస్తారు, నాతో ఉంటారు. అంటే పరలోకంలో నేను సింహాసనము ఉంది, నాతో కూడా కూర్చుండబెట్టదను అంటున్నాడు. తెల్లని వస్త్రాలు ధరించుకున్నది సంఘము, తెల్లని వస్త్రాలు ధరించుకునేది. ఇంకా ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే 7వ అధ్యాయము 13వ వచనం, పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు, ఎక్కడ నుండి వచ్చిరి అని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యో నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకునిరి. గొర్రెపిల్ల రక్తంలో వస్త్రాలను తెలుపు చేసుకునిరి అంటే రక్షణ పొంది ఉన్నారు. మహాశ్రమల కాలంలో కూడా మరి కొంత శేషము రక్షించబడుతుంది. తెల్లని వస్త్రములు ధరించుకొని మరి అక్కడ ఉంటారు అనేది ఇక్కడ లేఖనం సెలవిస్తుంది. మనకు తెల్లని వస్త్రములు ధరించుకొని కూర్చుంటారు. ఇక్కడ సింహాసనముల చుట్టూ 24 సింహాసనములు ఉన్నాయి. సింహాసనం మీద పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకున్నారు. ఈ తెలుపు పరిశుద్ధతకు సంకేతము, సాదృశ్యము. తెల్లని వస్త్రాలు ధరించుకొని ఆయనతో కూర్చున్నటము అనేది సంఘమే. కాబట్టి రక్షణ వస్త్రము. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనం, ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను. తాను దిగంబరుడిగా సంచరించుచున్నందున జనులు తమ దిశములను చూతరేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. వస్త్రము, తన దేవుడిచ్చినటువంటి రక్షణ వస్త్రాన్ని కాపాడుకునేవాడు ధన్యుడు. కాబట్టి తెల్లని వస్త్రము పరిశుద్ధతకు సాదృశ్యము, సంకేతము. తెల్లని వస్త్రములు ధరించుకొని సింహాసనముల మీద కూర్చునేటువంటి ఆధిక్యత సంఘానికే ఉంది. కాబట్టి 24 పెద్దలు సంఘానికి సాదృశ్యము, సంఘ ప్రతినిధులుగా పరలోకంలో కూర్చున్నారు. సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ 24 పెద్దలు సంఘమే అని స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకా ఒక రుజువు ఏమిటంటే 24 పెద్దలు తెల్లని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్నారు. సువర్ణ కిరీటాలు, ఇక్కడ సువర్ణ కిరీటాలు ఎవరు పెట్టుకుంటారు? దేవుని వాక్యంలో సువర్ణ కిరీటాలు ఎవరు పెట్టుకుంటారు అంటే, దేవుని వాక్యంలో చూస్తే విశ్వాసులకు సార్దీస్ సంఘానికి దేవుడు వాగ్దానం చేశాడు. జయించువాడు మరి తెల్లని వస్త్రాలు ధరించటమే కాదు, వారు ధరించుకొని వారు నా ఎదుట కూర్చుంటారు, నాతో కూడా సంచరించెదరు అంటే అంత కూర్చుంటారు. ఇంకా
లవోదికే సంఘానికి దేవుడు ఏం చెప్పాడంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనం, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించు వారిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను అంటున్నాడు. నేను జయించి, దేవుడు యేసుక్రీస్తు ప్రభు లోకాన్ని, పాపాన్ని, శరీరాశలను, నేత్రాశలను సమస్తమును జయించి తండ్రి ఇచ్చినటువంటి సింహాసనం మీద కూర్చున్నాడు. కాబట్టి ఈ లోకంలో పాపాన్ని, శరీరాశలను, నేత్రాశలను, జీవపు డంబాన్ని ఇవన్నిటిని జయించేవాడు నాతో కూడా నా సింహాసనం అందు కూర్చుండనిచ్చేదను. సింహాసనం మీద కూర్చుండే అధికారము సంఘానికి, మానవులకు దేవుడు ఇచ్చాడు. ఆయన సింహాసనాసీనుడై ఉన్నటువంటి దేవుడు తన సింహాసనం చుట్టూ 24 సింహాసనములు ఉన్నవి. 24 సింహాసనముల మీద 24 పెద్దలు కూర్చున్నారు. కాబట్టి ఇక్కడ వాగ్దానము లవోదికేయ సంఘానికి, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండబెట్టను. సింహాసనముల మీద కూర్చుండబెట్టే అధికారము దేవుడు సంఘానికి మాత్రమే ఇచ్చాడు. సంఘానికి ఆ ఆధిక్యత ఇచ్చాడు. ఈ సంఘము ఈ 24 పెద్దలు 24 సింహాసనం మీద కూర్చున్నారు అంటే వారు సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని మనకు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా వాళ్ళు కొన్ని కిరీటాలు పెట్టుకున్న వారై కూర్చున్నారు. కిరీటాలు ఎవరికి ఇస్తారు అంటే జీవ కిరీటము. దేవుడు కొన్ని కిరీటాలు, విశ్వాసులకు కొన్ని కిరీటాలు వాగ్దానం చేశాడు. రక్షించబడినటువంటి వ్యక్తులకు, దేవుని బిడ్డలకు కొన్ని కిరీటాలు ఇచ్చాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో శ్రమలు సహించిన వారికి జీవ కిరీటం ఇస్తానని చెప్పాడు. శ్రమలను జయించిన వారికి. యాకోబు పత్రిక 1:12లో కూడా మరి ఆయన శోధన సహించు వారికి జీవ కిరీటం ఇస్తున్నాడు, శ్రమలు సహించిన వారికి. కాబట్టి అలాగనే తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో నీతి కిరీటం ఇస్తానన్నాడు. అదేవిధంగా ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 4లో సువర్ణ కిరీటం ఇస్తానన్నాడు. తెస్సలోనీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 19లో అతిశయ కిరీటం ఇస్తానన్నాడు. తర్వాత ఆనంద కిరీటం ఇస్తానన్నాడు. తర్వాత పేతురు రాసిన 1వ పత్రిక 5:4లో మహిమ కిరీటం ఇస్తానంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ముళ్ళ కిరీటం ధరించి ఆయన సంఘానికి కొన్ని కిరీటాలు ఇస్తానంటున్నాడు. కాబట్టి ఈ కిరీటాలు పెట్టుకునే ఆధిక్యత ఎవరికి ఇవ్వబడిందంటే సంఘానికి. మరి అపోస్తుడైన పౌలు గారు, నేను కిరీటము పొందటానికి తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం అక్కడ ఒక విషయం చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. కిరీటాలు ఎవరికి ఇస్తాడో అని దేవుని వాక్యము చదువుతుందంటే, మంచి పోరాటము పోరాడి తిని, మంచి తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. నీతి కిరీటము నా కొరకు, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఇవ్వబడినది. కిరీటము ఇస్తున్నాడు. నేను మంచి పోరాటం పోరాడి తిని, శ్రమపడి తిని, కాబట్టి నాకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అంటున్నావు. కాబట్టి ఇక్కడ 24 పెద్దలు సువర్ణ కిరీటాలు పెట్టుకున్నారు. కిరీటాలు ఎవరు పెట్టుకుంటారంటే విశ్వాసులు పెట్టుకుంటారు. లోకాన్ని మరి జయించినటువంటి సోదరులు. ఇంకా ఏమన్నది? ప్రకటన గ్రంథం 4లో సువర్ణ కిరీటాలే కాకుండా వాళ్ళు కొన్ని శ్రమలకు జీవ కిరీటము, ఆత్మలు సంపాదించిన వారికి అతిశయ కిరీటము ఇస్తానని దేవుడు చెప్పాడు. కాబట్టి ఆత్మలు సంపాదించినటువంటి వారికి అతిశయ కిరీటము ఇవ్వబడుతుంది. ఇవన్నీ దేవుడు మనకు ముళ్ళ కిరీటం ధరించి కలవరి శిలువలో ముళ్ళ కిరీటము మన ప్రభు ధరించి ఆయన సంఘానికి కొన్ని వివిధ కిరీటాలు ఇవ్వటానికి, జయించిన వారికి, ఈ లోకంలో అన్నిటినీ జయించిన వారికి
ప్రయాసపడిన వారికి, శ్రమలో స్వార్థ నిమిత్తమై శ్రమపడిన వారికి జీవ కిరీటం ఇస్తానన్నాడు. శ్రమలు చేయించిన వారికి, శ్రమలు ఓర్చుకున్న వారికి, సువార్త నిమిత్తమై శ్రమలు ఎదురైన వారికి జీవ కిరీటము, ఆత్మలు సంపాదించే వారికి అతిశయ కిరీటము, ఇలాంటి కిరీటాలు ఇస్తారు. కాబట్టి ఇక్కడ 24 పెద్దలు సువర్ణ కిరీటాలు పెట్టుకున్న వారై కూర్చున్నారు. అంటే కిరీటాలు ఇవ్వబడ్డాయంటే సంఘమే అనే దానికి ఇక డౌట్ లేదు. దేవుని వాక్యానుసారంగా వీళ్ళు మానవులే, దూతలకు బహుమానాలు ఉండవు. కొంతమంది దూతలు అన్ని వ్యాఖ్యానిస్తుంది, దూతలకు బహుమానాలు ఉండవు. బహుమానాలు దేవుని బిడ్డలకి ఇవ్వబడ్డాయి. ఈ 24 పెద్దలు ఆరాధించే క్రమాన్ని కూడా మనం చూస్తాము. ఈ 24 పెద్దలు ఏమంటున్నారంటే, నీవు నీ రక్తమిచ్చి మమ్మల్ని కొని మా దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగా చేసిదివి అని ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలలో అంటున్నారు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9-10 వచనాల్లో ఏమంటున్నారంటే, వీళ్ళు ఆరాధించే క్రమాన్ని చూసినట్లయితే వాళ్ళు సంఘమే అని నిర్ధారణకు రావచ్చు. మనము 5:9 24 పెద్దలు ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి, ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఈ గ్రంథమును తీసుకొని దాని ముద్రను ఇప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి, నీవు వధించబడిన నీ రక్తమిచ్చి ప్రతి జనములో, ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసిదివి, కనుక వారు భూలోకమును ఏలుదరని కొత్త పాట పాడతారు. కాబట్టి మమ్మును నీ రక్తమిచ్చి మమ్ములను కొన్నావు. క్రీస్తు ప్రభు రక్తమిచ్చి కొనుక్కున్నది మనుషులను, మనలని, మానవులను. కాబట్టి వీళ్ళు దూతలు కాదు, వీళ్ళు పాత నిబంధన భక్తులు కాదు, పాత నిబంధన యాజకులు కాదు. వీరు ఆయా భాషలు మాట్లాడేవారు. ఇక్కడ ఏమంటున్నాడు, నీ రక్తమిచ్చి కొనుక్కున్నావు. ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ఆయా ప్రతి ప్రజల్లోనూ, ప్రతి జనములోనూ సంఘము ఈరోజు అనేక యూదేతరులు సంఘములు ఎవరున్నారు? యూదులేమి, యూదేతరులేమి, గ్రీకులేమి, రోమియులేమి, అన్య జాతులలో నుండి సంఘంలో చేర్చబడ్డారు. ప్రతి వంశంలోనూ, ప్రతి భాష మాట్లాడే వారిలోనూ నుండి ఆయన సంఘంలో చేర్చబడ్డారు. కాబట్టి ఇక్కడ ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమే. అపోస్తుల కార్యము 20:28లో ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. నీవు నీ రక్తమిచ్చి మమ్మల్ని కొన్నావు అంటున్నారు. కాబట్టి 24 పెద్దలు సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా మనం చూస్తాము. ఇంకా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఇక ఏమని ఉందంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవునికి సొత్తైన ప్రజలనై ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచినటువంటి దేవుని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైనటువంటి యాజక సమూహము. మనం రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము అని ఉన్నాడు. ఇక్కడ ప్రకటన గ్రంథంలో నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ, ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ, ప్రతి ప్రజల్లోనూ, ప్రతి జనంలోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. రాజ్యముగా, యాజకులుగా చేశాడు మనల్ని. మనం ఆయన రాజ్యములో ఉంటున్నాము. సంఘము ఆయన రాజ్యములో ఉంటుంది. ఆయన యాజకులుగా మనము తయారు చేశాడు. మన ప్రభు ప్రధాన యాజకుడు, మనమేమో యాజకులుగా ఆయన మనల్ని చేశాడని చెప్తుంది. యాజకులుగా, రాజులైన యాజక సమూహము ఆయన సంఘం అని ఇక్కడ మనకు తెలుస్తుంది. 24 పెద్దలు సింహాసనం మీద కూర్చుని ఉన్నారు.
వీరు దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లుగా మనము చూస్తున్నాము. ఇక్కడ తమ తలల మీద సువర్ణ కిరీటములు కూర్చుండిరి, తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్నవారై కూర్చుండిరి అని. కాబట్టి వీళ్ళు ఆరాధించే క్రమాన్ని చూసినట్లయితే కూడా వీళ్ళు సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా మనం చూస్తాము. పరలోకంలో సంఘము 4వ అధ్యాయంలో సంఘము ఎక్కడ ఉంది అంటే పరలోకంలో ఉంది. ఇక్కడికి ఎక్కిరమ్ము అని యెహోను చెప్పాడు. ఇక్కడికి ఎక్కిరమ్ము అని యెహోనుకు చెప్పాడు. యెహోను సంఘానికి ప్రతినిధిగా ఎక్కి వెళ్తున్నాడు, చూస్తున్నాడు. నీవు యెహోను భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాలను దర్శనంలో చూస్తున్నాడు. అక్కడ తండ్రి అయిన దేవుణ్ణి మరి చూస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు సింహాసనం మీద కూర్చున్నటువంటి సన్నివేశాన్ని యెహోను చూస్తున్నాడు. భవిష్యత్తులో మరి 4వ అధ్యాయము 5వ అధ్యాయము సంఘము పరలోకంలో ఉన్నట్లుగా చూస్తాము. సంఘం అక్కడ ఆరాధిస్తున్నది. 24 పెద్దలుగా అక్కడ సంఘం ఉంది. అది 24 పెద్దలు ఒక సాదృశ్య రూపంలో సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 24 పెద్దలు దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లుగా చూస్తాము. సంఘము రేపు పరలోకంలో వెళ్ళేది మనం ఎందుకు? దేవుణ్ణి ఆరాధించటానికి. దేవుడు మనకు బహుమానాలు ఇస్తున్నాడు. దేవుడు మనకు అక్కడ కిరీటాలు ఇస్తున్నాడు. ఆయనతో పెట్టుకునే ఆధిక్యతను మనకిస్తున్నాడు. ఇంత గొప్ప ఆధిక్యత సంఘానికి ఉంది. ఇశ్రాయేలులకు లేని ఆధిక్యత దేవుడు సంఘానికి ఇచ్చాడు. కాబట్టి ఈ కృపాకాలంలో సంఘానికి ఉన్న ప్రాధాన్యత ఎంతో గుర్తించాలి. నీవు సంఘంలో చేర్చబడితే రేపు సంఘం ఎత్తబడుతుంది. ఈ సంఘము ఎత్తబడిన సంఘము పరలోకంలో ఉంటుంది. పరలోకంలో ఉండి దేవుని దగ్గర ఆరాధిస్తున్నారు. ఈ సంఘము 24 పెద్దలుగా పరలోకంలో కూర్చొని 24 సింహాసనం మీద కూర్చున్న వారై మరి తమ తల్ల మీద సువర్ణ కిరీటాలు పెట్టుకొని తండ్రి అయిన దేవుని ఎదుట కూర్చోండి మరి ఆ సింహాసనం మీద కూర్చుండే అధికారము దేవుడిచ్చాడు. లవోదికయ సంఘానికి చేసిన వాగ్దానం బట్టి సంఘానికి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు ఇస్తున్న ఈ ఆధిక్యతను మనం గుర్తించాలి. దేవుడు మనకిస్తున్న ఆధిక్యత ఎంత గొప్పదో గుర్తించి సంఘానికి ఎంత ఆధిక్యత ఇస్తున్నాడో నీకు రక్షించబడినటువంటి వ్యక్తికి ఎంత ఆధిక్యత ఉందో దేవుని వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. అందుకే దేవుడు ఇటువంటి గొప్ప బహుమానాలు ఆధిక్యత పరలోకంలో ఇస్తున్నప్పుడు నీవు ఎంత ప్రాధాన్యత గల వ్యక్తివో, నీవు దేవునికి ఒక రాజుగా ఉంటున్నావు, యాజకునిగా ఉంటున్నావు. రాజులైన యాజక సమూహంగా సంఘం ఉందని పేతురు రాసిన పత్రికలో 2:9 చెప్పబడింది. కాబట్టి మనము పరిశుద్ధమైన యాజకులుగా ఉన్నాం, పరిశుద్ధ జనమై ఉన్నాం, పరిశుద్ధమైనటువంటి సంఘముగా ఉన్నాం. ఆయన తన ఎదుట నిలబెట్టుకోవటానికి తన ఎదుట నిలబెట్టుకోవటం కోసం ఆ కుమారుడైనటువంటి క్రీస్తు రక్తంతో మనల్ని కొనుక్కున్నాడు. ఆ అమూల్యమైనటువంటి పరిశుద్ధుని రక్తం వలన కొనుక్కున్న ఈ సంఘము పరలోకంలో ఆయన ఆరాధిస్తుంది. అటువంటి ఆరాధించే భాగ్యం మనందరికీ దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి నీవు దేవుని ఎదుట గొప్పగా మనల్ని దీవించి ఆశీర్వదించాడు. కాబట్టి ఈ 24 పెద్దలు సంఘము అని మరి పరలోకంలో ఆరాధిస్తున్నారని, మనము దేవునికి నిత్యము ఆరాధన చేసేటువంటి బిడ్డలుగా మనం ఉండాలని, దేవుణ్ణి ఆరాధించడం తప్ప మనకి వేరే భాగ్యం లేదు. దేవుణ్ణి మనము ఆరాధించాలి. మనం పరిశుద్ధమైన జనము. ఒకప్పుడు మనము దూరస్తులుగా ఉన్నాం, ఒకప్పుడు మనము పాపులుగా ఉన్నాం, ఒకప్పుడు మనము దేవునికి వ్యతిరేకంగా ఉన్నాం. క్రీస్తు ప్రభు రక్తం ద్వారా కడుక్కొని ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కొని పరిశుద్ధమైన జనముగా, రాజులైన యాజక సమూహంగా, ఆయన ప్రియమైన సొత్తైన సంఘముగా మనం చేర్చుకొని దేవుడు పరలోకంలో తన ఎదుట నిలబెట్టుకున్నాడని తెలియజేస్తున్నాను. దేవుడు కొద్ది మాటను దీవించును గాక. ఇట్టి దేవుడు ఇచ్చినటువంటి మరి ఈ ఆధిక్యతను నేను కాపాడుకోవాలి. దేవుడిచ్చిన రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవాలి. దేవుడిచ్చే మరి అనేకమైన బహుమతులు పరలోకంలో మన కోసం సిద్ధపరిచి ఉన్నాడు. కాబట్టి ప్రభువు కోసం ముందుకు సాగుదాం, కానీ మనము సిద్ధపడదాం. దేవుని 2వ రాకడకు సిద్ధపడి అనేకులను సిద్ధపరుద్దాం. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు అట్టి కృప మీ అందరికీ దయచేయును గాక. ప్రైజ్ ది లార్డ్.